ప్రభుని రూపాంతరం గురించి మరి ఈ చదువుకున్న లేఖన భాగాల నుంచి మరి మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. అందరం కలిసి చదువుతున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. 20 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన కొండపైకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దయ కలిగిన తండ్రి, మీ కృపలోని సన్నిధానము ఉదయకాలంలో తండ్రి మరి ప్రభు దినములో పరిశుద్ధ దినములో రూపాంతర ఆదివారం ధ్యానిస్తుండగా మీరు మాతో నుండి సహాయం చేసి కనికరం చూపించమని అది సమస్తము మర్యాదగా క్రమంగా జరుగులాగా కృప దయచేయమని నా జరేడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవుని ప్రియ సంగమా, ఈరోజు రూపాంతర ఆదివారంలో మరి యేసుక్రీస్తు ప్రభువు వారు రూపాంతరం చెందడం, భూమి మీద ఆయన మహిమపరచబడడం, రూపాంతరం చెందడం అనే అంశంలో ప్రత్యక్షమవుతున్న దేవుని మహిమ. మన అంశమేమి? రూపాంతరం ఆదివారంలో అక్కడ రాసినాము ప్రత్యక్షమవుతున్న దేవుని మహిమ. దేవుని మహిమ ప్రత్యక్షమవుతున్నది. మన అంశం పేరు ఈరోజు దేవుని మహిమ ప్రత్యక్షమవుతా ఉన్నది. దేవుని మహిమ అనే మాటకు ఏమేమి వస్తాయంటే మొన్న చెప్పినాం మనం. ఏది లోకరీత్యా ఉండే దాని ఉన్న అర్థాలు మనం చెప్పాం. గౌరవించడం అని, మరి పూజించడం అని, అవన్నీ చెప్పాం మనం ఆ రోజు. ఈరోజు అదే మహిమ బైబిల్ ప్రకారం మనం చూస్తే ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన పరిశుద్ధత, ఆయన జ్ఞానం, ఇవన్నీ కలిపితే దేవుని మహిమ. మనం అనుకుంటాడు దేవుని మహిమ దేవుని మహిమ అంటే ఏంటి మహిమ అంటే ఆయన శక్తి, ఆయన ప్రేమ, ఆయన జ్ఞానము, ఆయన పరిశుద్ధత, ఈ విషయాలన్నీ కలిపితే దేవుని మహిమ. చాలా మంది మహిమ అంటే ఎంతో అనుకుంటా ఉంటారు. మహిమ అంటే మంచులాగా దిగుతుంది అనుకుంటా ఉంటారు. కానీ మహిమ అంటే ఈ 4 విషయాలు కలిపితే దేవుని మహిమ. దేవుని ప్రియ సంగమా, ఆయన మహిమ ప్రత్యక్షమవుతున్నది మన మధ్యలో. మన మధ్యలో ఆ జ్ఞానం కలుగుతూ ఉన్నది, మన మధ్యలో ఆ పరిశుద్ధత కలుగుతూ ఉన్నది, దేవుని ద్వారా కలుగుతూ ఉన్నది, పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతూ ఉన్నది అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. మరి ఈరోజు ఈ అంశంలో శిష్యులుగా మనం యేసు ప్రభు వెంబడించినప్పుడు ఆయన వాగ్దానం చేసిన రీతిగా మనల్ని తన చిత్తం నెరవేర్చువారుగా చేస్తాడంట. ఎప్పుడైతే దేవుణ్ణి మనం వెంబడిస్తామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనం అనుసరిస్తామో, దేవుని చిత్తం అంటే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే వారుగా మనల్ని చేస్తాడు. అది ఆయన చిత్తం. దేవుని చిత్తం ఏమైందా అంటే దేవుడు ఆయన ఏదైతే ఒక ప్రణాళిక కలిగి ఉంటాడో అది నెరవేర్చడానికి మనల్ని ఉపయోగిస్తాడు. దేవుడు ఆయన వెంబడిస్తే మన ద్వారా ఆయన కార్యాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. ఈరోజు ఆయన కార్యం జరగాలంటే దేవుడే వచ్చి ఎక్కడ చేస్తాడు? ఆయన మనల్ని నిలవబెట్టి మన ద్వారా దేవుని కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, ఆయన మంచి మాటలు చెప్పాలంటే ఎవరు పంపుతాడు? దేవుడే వచ్చి ఎక్కడ చెప్తాడు? కళ్ళ వచ్చి చెప్తాడా? కాదు కదా. ఒక వ్యక్తిని పంపిస్తాడు, ఆయనకు ఓదార్చని చెప్తాడు. ఒక వ్యక్తిని పంపిస్తాడు, ఆయన సమస్యలు తీర్చు అంటాడు. అంటే ఆయన అది వాడుకోవడానికి దేవుని బిడ్డలమైన మనము ఆయనను వెంబడించే వారిగా ఉండాలా, ఆయనకు లోబడే వారిగా ఉండాలా, ఆయన చెప్పినట్లు చేసేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకటి చెప్తే మన సొంత ఆలోచన కలిపి ఇంకొకటి చెప్పకూడదు. దేవుడు నీకు ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్పాలి. ఆ వ్యక్తి నొచ్చుకున్నా మెచ్చుకున్నా ఏమి చేసినా నువ్వు దేవుడు చెప్పమనే విషయాన్ని మనం చెప్పాలి. కానీ మన సొంత జ్ఞానంతో చెప్పకూడదు. సొంత ఆలోచనలు, మానవుని సొంత ఆలోచనలు ఒక మనిషిని పాడు చేస్తాయి. దేవుని ఆలోచన నిలబెడతారు. దేవుని ఆలోచనతో ఏ వ్యక్తి అయితే మాట్లాడతాడో, ఏ వ్యక్తి అయితే మరి చేస్తాడో, దేవుని చిత్తానికి లోబెడతాడో ఆ వ్యక్తి మాటలు మానవుని నిలబెడతాయి. కానీ సొంత మాటలు, మానవ తెలివి ఒక మనిషిని పడగొడతాయి, చెడగొడతాయి. ఈ దినాలు మనం దేవుని ప్రియ సంగమా, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడానికి
ఆయన వెంబడించాలని ఈరోజు లేఖన భాగాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఈరోజు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? మరి లోకాన్ని వెంబడిస్తున్నావా? సాతాన్ని వెంబడిస్తున్నావా? దుర్మార్గుని నీకు రోల్ మోడల్గా పెట్టుకొని ఉన్నావా? లేక హీరోలను హీరోయిన్లను ఎవరు వారి మాదిరి నువ్వు వెంబడించాలని నువ్వు అనుకుంటున్నావా? దేవుణ్ణి వెంబడించాలనుకుంటున్నావు? ఒకసారి ఆలోచన చేయాలి. మనకంటూ ఒక మోడల్ ఉంటాడు, నేను ఆయన మాదిరి బతకాల, ఈయన మాదిరి చేయాలనుకుంటా ఉన్నాం. కానీ మనకైతే యేసుక్రీస్తును నమ్మిన మనకైతే దేవుడే మనకు హీరో, దేవుడే మనకు రోల్ మోడల్. ఆయన చిత్త ప్రకారమే నడవాలా, ఆయన ఇష్టంగానే మనం ఈ లోకంలో భూమి మీద బ్రతకాల మన ఆయుష్ ఉన్నంత వరకు. కాబట్టి దేవుని సంగమా ఆయన చిత్తం నెరవేర్చాల. అందుకోసం నెరవేర్చిన వాళ్ళు, దేవుని వెంబడించిన వాళ్ళు. మరి ఈరోజు పేతురు గురించే 2 సార్లు మనం 2 పత్రికల పేతురు గురించి ఉన్నారు. 2 పత్రికలన్నా సువార్త పాఠంలో పేతురు గురించి రాయబడినది. మరి అలాగే పేతురు రాసిన పత్రికలో పేతురు గురించే ఉంది. అంటే పేతురు గురించి ఈరోజు మనము చూడాలి. పేతురు ఎవరయ్యా అంటే అంద్రేయ ఆయన సహోదరుడైతే, యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళ సహోదరుడైన అంద్రేయ మరి ఆయన సహోదరుడైన ఈ పేతురుని పిలుచుకొని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుపోతే యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు కేఫా అనబడుదువు. కేఫా అనబడుదువు. ఆ కేఫా అనే మాట చూడండి, ఆ కేఫా అరామిక్ పదం అంటారు. యూద ప్రాంతంలో కేఫా అనే మాట అరామిక్ పదము. ఆ అరామిక్ పదంలో నువ్వు ఏమి అంటే, నువ్వు కేఫా అంటే రాయి. సీమోన్ ఆయన పేరు. సీమోన్ అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కేఫా అనకూడదు అంటున్నాడు. ఇంకొక దగ్గర ఏమనిపిస్తారంటే గ్రీక్ పదంలో పేతురు అనే మాట చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. నువ్వు సీమోను, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చూస్తే సీమోను మరియు నీవు పేతురు అనకూడదు. ఇది వచ్చేసి మరి గ్రీక్ పదంలో పేతురు అనగా బండ. ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును. పేతురు ఒక రాయిలాగా ఉన్నాడు, ఒక బండలాగా ఉన్నాడు, అంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఈరోజు మనము కూడా దేవుడి కోసం స్ట్రాంగ్ గా ఉండాలి, బండలాగా ఉండాలి. అందుకోసమనే దుడుకు పేతురు, తిరిగి పేతురు. ఈరోజు అటువంటి పేతురును నువ్వు బండ అంటున్నాడు. ఈరోజు మనం కూడా భయపడుతూ ఉంటాం. ఇప్పుడు మనం కూడా అనేక విషయాల్లో జడ్చుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అనేక సందర్భాలు ఎదురైనప్పుడు వయమో నేను ఏం చేయగలను అంటూ ఉంటాం. మాట మార్చిన పేతురైన ఈయనెవరు? మాట మార్చాడు. యేసుక్రీస్తు నాకు తెలియదన్నాడు సమస్యలు వచ్చినప్పుడు, ఎదురైనప్పుడు. ఈరోజు అంటున్నాడు, నీవు బండ, నీ బండ పైన నా సంఘాన్ని కడతా. ఈరోజు నీ ద్వారా సంఘాన్ని కట్టబడాలని దేవుడు అనుకుంటే నువ్వు బండలాగా మారాలంటే ఏం చేయాలా? పేతురు చేసినలా ఒకటే పని, ఆయన వెంబడించడం తప్ప ఏమి చేయాల. యేసుక్రీస్తు కన్నా మరి పేతురు గారు పెద్దవాడు, వయసులో పెద్దవాడు. ఆయనను యేసుక్రీస్తుకు లోబడినాడు, యేసుక్రీస్తును వెంబడించినాడు, ఆయన చెప్పిన పని చేశాడు. ఈ దినాన వయసుతో పని లేదు. దేవుని మాటలు చెప్పేవాళ్ళు చిన్నవారు చెప్పినా మనం వినాల్సిందే, పెద్దవారు చెప్పినా మనం వినాల్సిందే. మంచి మాటలు ఎవరు చెప్పినా మనము గ్రహించాల్సిందే. చదువు రాను కూడా మంచి మాటలు చెప్పేవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చదువు రాదు కానీ మంచి మాటలు చెప్తారు. సంఘంలో కానీ ఎక్కడ కూడా మనం ఆలకించాలి. మనం కొట్టేయకూడదు. నీకేంటే జ్ఞానం, నువ్వు చదువుకోవాలి, ఒక అక్షరం రాదే, నువ్వేది నాకు చెప్పేది అనకూడదు. దేవుడు వారి ద్వారా కూడా మాట్లాడిస్తాడు. ఎవరి ద్వారా? గాడి ద్వారా మాట్లాడించినాడు దేవుడు బిలాముతో. గాడి మాట్లాడింది. ఈరోజు దేవుని ప్రియ సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని వెంబడించాలి, దేవుని కోసం నిలబడాలి. పేతురు చేసిందల్లా ప్రభువును విన్నాడు, ఆయన మాటలు విన్నాడు, నేర్చుకున్నాడు. ఈరోజు మనం దేవుని మాటలు వినాలా, దేవుని మాటల ప్రకారము నేర్చుకోవాలి. మనం ఎంతవరకు మనం నేర్చుకోకుండా ఉంటాం? దేవుని మాటలు ఎంతవరకు నేర్చుకోకుండా, దేవుని ఆజ్ఞలు ఎంతవరకు పాటించకుండా ఉంటాం? వింటానే ఉంటాం కానీ పాటించకపోతే ఏం ప్రయోజనం? దేవుని ప్రియసం దేవుడు ఈరోజు రూపాంతరం చెందినది చెప్తున్నాడు. దేవుని మహిమ మరి ఆయన చేస్తున్న ప్రభు తన వాక్యంలో తన మహిమను బయలుపరుచుకుంటాడు. మరి దేవుని చూడాలంటే మన ఆధ్యాత్మిక చూపు సరిగా ఉండాలి. అంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మనం దేవుని మహిమను చూడాలంటే, దేవుని కార్యాలు చూడాలంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మన మనోనేత్రాలు
అవి వెలిగించబడాలంటే మనము తేటగా చూడాలి. ఆ మాట చూడండి, ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరి 3వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, 2వ కొరింథీ 3:18లో ముసుగు లేని వారుగా ఉండాలంట. మనం ఎలా ఉండాలి? ముసుగుంటే సరిగ్గా కనపడదు, మనం చూడలేము. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలం. మనం ఎట్లుండాలంట? ముసుగు లేని ముఖంతో దేవుని చూడాలి. ముసుగుంటే దేవుని కార్యాలు చూడలేము. మన మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత బుద్ధితనాన్ని కలగజేస్తారట. కొన్ని అద్భుత కార్యాలు చూడలేకుండా చేస్తారు. దేవుని వాక్యాన్ని చూడకుండా చేస్తారు, చదవకుండా చేస్తారు. దేవుని కార్యాలు ఇతరులను గమనించకుండా చేస్తారు. ఎవరు అంటే ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు బుద్ధితనాన్ని కలుగజేస్తుంది. ఎంత చెప్పినా వినం. సంఘానికి రాయి అంటే వినం. దేవుని ప్రార్థన చేసుకోండి వినం. దేవుని వాక్యం వినంటే వినం. నువ్వు పొద్దున సాయంత్రం ప్రార్థన చేసుకోండి వినం. ఎందుకంటే అది మనోనేత్రానికి బుద్ధితనాన్ని కలుగజేస్తారు. చూడలేకుండా చేస్తారు. దేవుని కార్యాలు చూడకుండా చేస్తారు. ఈ ఉదయకాలంలో దేవుని ప్రియ సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనకి ఇంకా ముసుగు వేయబడిన స్థితి ఉంటే తీసుకెళ్తాం. ముసుగు లేని ముఖంతో దేవుడిని చూస్తాం. మనకి ఇంకా పొరలు తప్పింది. మనం ఏమన్నా తెలుగులో ఏమైనా కళ్ళకు పొరలు తప్పిండాయేమో అంటాం కదా, అలాంటి ముసుగు ఏమన్నా ఉంటే తీసివేసుకున్నాం. తేటగా కనపడతాయి దేవుని మాటలు. దేవుని ఆశ్చర్యకార్యాలు తేటగా మన జీవితంలో కనపడతాయి. అలాంటి జీవితం జీవించాలని జరుగుతుంది. ఈరోజు ప్రభు మనల్ని రూపాంతర కొండపైకి తీసుకువెళ్తున్నాం. ఈరోజు మనమేమి రూపాంతర కొండపైకి, ఆయన రూపాంతరం చెందిన కొండపైకి తీసుకొని పోతున్నాడు. మన సమస్యలకు ఒకసారిలా ఈ అంశం వస్తా ఉంటారు. రూపాంతర కొండపైన సమస్యలకు ఒకసారి మనం ఆ కొండపైకి వెళ్తా ఉంటాం. అంటే దేవుని మహిమను మనం చూడడానికి వెళుతూ ఉంటాం. ఆయన అక్కడ జరిగిన సంగతులు మత్తయి సువార్తలో తెలియజేశాడు. అదే నేటి సువార్త పాఠం. అక్కడ జరిగినది ఎంత మత్తయి సువార్తలో తెలియజేశాడు. నేటి పత్రికా పాఠంలో పేతురు దాని గురించి సాక్ష్యం ఇస్తూ మన అనుభవాల కంటే స్థిరమైనది నిత్యం నిలిచే దేవుని వాక్యం అని తెలియజేస్తూ ప్రభువు మహిమ చూపించి ఆయన వాక్యం యొక్క శక్తిని మనకు తెలియజేస్తున్నాడు. అయ్యా, అనుభవాలు ముఖ్యము కాదు, కానీ దేవుని వాక్యము సత్యం, స్థిరమైనది, నమ్మకమైనది. అనుభవాల కంటే దేవుని మహిమ, మరి దేవుని వాక్యము గొప్పదని మరి పేతురు గారు చెప్తూ ఉన్నారు. నా అనుభవాల కంటే ఆ దేవుని మహిమ అనేది మనము చూస్తూ ఉన్నామనేది ఒక విషయం మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ పత్రిక పాఠంలో తెలియజేస్తున్నారు ప్రభు మహిమ, వాక్యం యొక్క శక్తిని తెలియజేస్తున్నారు. అనుభవాలు కాలగర్భంలో కలిసిపోతాయి, అయితే దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. అదే మనల్ని జీవింపజేస్తుంది. అనుభవాలు కాలగర్భంలో కలిసిపోతాయంట, దేవుని వాక్యము నిత్యం నిలుస్తుంది. అదే మనల్ని బ్రతికిస్తుంది, అదే జీవింపు చేస్తుందని తెలియజేస్తుంది. దాన్ని మనం లక్ష్యం ఉంచాలి. అదే నేటి లేఖన మరి భాగంలో పత్రిక పాఠం ముఖ్య సందేశం. కాబట్టి ఈ 2 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మత్తయి సువార్తలోకి మనం వస్తాం. 17వ అధ్యాయము మరి 1 నుంచి 9 వరకు మనం చూసినట్లయితే, ఈ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు రూపాంతరం కొండపైకి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఆ మహిమను పొందుతున్నాడు. ఆ మహిమను వీళ్ళకి చూపిస్తూ ఉన్నాడు. ఆ రూపాంతర కొండపైన 17వ అధ్యాయము 17:1 నుంచి 9 వరకు చూస్తే, ఇక్కడ ప్రతి ఏటా మనం రూపాంతర కొండకు ఆధ్యాత్మిక యాత్ర చేస్తుంటాము. రూపాంతర కొండ మీద మనకు యేసు ప్రభు తన తేజో మహిమతో కొంత చూపించాడంట. యేసు ప్రభు ఎంత చూపించాడు? మహిమ కొంత చూపించాడు. ఎవరికి? యాకోబు, యోహాను, మళ్ళా పేతురు, ముగ్గురే. వీళ్ళు ఆయనకు అత్యంత ప్రియమైన దగ్గరగా ఉండే శిష్యులు. వీళ్ళు ఎవరెవరు? ఇప్పుడు మనకు 20 మంది ఉంటారు. 20 మంది మన వాళ్ళే. వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళు ఎంతమంది ఉంటారు? బంధువులు మనకు 20 మంది ఉన్నారు అనుకో. ఆ 20 మందిలో ముఖ్యమైన వాళ్ళు 10 మంది ఉంటారు. వాళ్ళల్లో కూడా ముఖ్యమైన వాళ్ళు 8 మంది ఉంటారు అనుకో. వాళ్ళకంటే ఇంకా దగ్గరకు నమ్మకస్తులు 3 ఉంటారు. అవునా కదా? ఎవరు చెప్పకపోయినా వీళ్ళు కంపల్సరీగా పిలుస్తా ఉంటారు. యేసుక్రీస్తు కూడా ఈ 3 అటువంటి వాళ్ళే.
వీళ్ళను నమ్మకమైన వాళ్ళు ఎవరంటే పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళనే పైకి తీసుకుపోయినాడు. ఆ కొండపైకి ఆయన కొండపైకి తీసుకుపోయింది ఎవరు? వీళ్ళు ముగ్గురే. ఇంకొక దగ్గర కూడా వీళ్ళు ముగ్గురే పోతా ఉంటారు. ఎక్కడ పిలిచినా కూడా యాజరు కుమార్తెకు బాగలేకపోతే ఆ ఇంటిలోకి వాళ్ళ తల్లిదండ్రులను వీళ్ళ ముగ్గురు శిష్యులను ఎంటర్ చేయించాడు. మిగతా వాళ్ళని ఆయన ఎంటర్ చేయాలి. ఇంకా శిష్యులందరూ పోయేసి ఆయన ప్రార్థన చేయడానికి కొండపైకి పోయినప్పుడు 12 మంది శిష్యులు వస్తే మీరు ఇక్కడ కొంత ఉండండి అని చెప్పేసి ముగ్గురిని తీసుకున్నాడు కొంత దూరం. అక్కడి నుంచి వాళ్ళ ముగ్గురిని కూడా మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి ఏమన్నా కొంత దూరం పోయి నేను ఆయన చింతాక్రాంతుడైనప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ రక్తము రక్తం మీద పడినప్పుడు ఈ గిన్నెను ఆయన తొలగించినప్పుడు వీళ్ళని మేల్కొనంటే నిద్రపోతా ముగ్గురు. అంటే అత్యంత సమీపంగా ఉండే వాళ్ళు ముగ్గురు శిష్యులు, పేతురు, యాకోబు, యోహానులు అనేవారు. వీళ్ళు చూడండి, మనము అత్త చూపించే భయం తట్టుకోలేమని భయకంపిల్లంట. ఈ అనుభవంలో తెచ్చి వాళ్ళను ప్రభు ఇస్తే కలుగుతుంది. మత్తయి ప్రభు మరి రాజుగా చూపిస్తుంది. మత్తయిలో ఈ మత్తయి రాసిన సువార్తికుడు ప్రభువును రాజుగా చూపిస్తా ఉన్నాడు. ఒక రాజుగా చూపిస్తున్నాడు. ఈ మహిమ అనేది 4 రకాలుగా మరి ఆ పరలోకం, ఆ దర్శనం, ఆ కొండపైన వాళ్ళు ఆ కొండపైన రూపాంతరం ఆ మహిమను మరి 4 రకాలుగా మనం చూడగలం. ఒకటి వచ్చేసి ఆయన మహిమ. మరి పేతురు ఇంతకు ముందే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకున్నాడు. యేసు క్రీస్తు ఆ మహిమ చూడకముందే, ఆ రూపాంతరం కొండపైన చూడకముందే పేతురు ఒప్పుకున్నాడు. నీవు దేవుని కుమారుడైన క్రీస్తువు అని ఒప్పుకున్నాడు. నా గురించి ఎవరేమనుకుంటున్నారయ్యా? అందరూ ఏమనుకుంటున్నారు అంటే నువ్వేమనుకుంటే నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఆ మహిమ చూడక ముందే యేసు క్రీస్తు ప్రభువు వారిని మరి మహిమపరిచినట్లు, ఆ మహిమను చూసినట్లు పేతురుకు ఆ ధన్యత కలిగింది. చూసినాను ముందుగానే నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువు. అలాగే మరి చెప్తూ మత్తయి 16:16 ఆ మాట ఉన్నది. అందుకు పేతురు నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పినాడు. అంటే రూపాంతరం అంటే ఏమని మనం ఆలోచన చేస్తే దానికి అర్థము అంతరంగంలో జరిగిన మార్పును బట్టి బయటకు కనిపించు మార్పు. రూపాంతరం చెందడం అంటే దాని అర్థం ఏమంటే అంతరంగంలో జరిగిన మార్పు బట్టి బయటకు కనిపించు మార్పు. అంటే ఒక మనిషి రూపాంతరం చెందినాడంటే అంతరంగంలో మార్పు ఉండాలా, ఆ మార్పు బయటకు కనపడాలి. అంతరంగంలో మార్పు అంటే అంతరంగంలో దేవుణ్ణి విశ్వసించాలా, ఆ మార్పు బయటికి కనపరావాలా. ఏదైనా కూడా హృదయంలో మార్పు జరగాల, అంతరంగంలో మార్పు జరిగితేనే ఆ మార్పు బయటికి కనపడతాది. అదే రూపాంతరం. ఈరోజు నువ్వు దేవుణ్ణి అంతరంగికంగా నువ్వు అంగీకరిస్తే బయట కూడా అన్ని అలవాట్లు అన్ని కనపడతాయి, బయట నువ్వు చూపించగలవు. ఒక వ్యక్తి క్రైస్తవుడని ఎలా గుర్తుపెడుతుంటే అంతరంగంలో మార్పు వచ్చినప్పుడు, ఆ విషయాలు బయట కనపడుతూ వచ్చినప్పుడు దేవుని వాక్యము మరి కనపడినట్టు అంతరంగంలో మార్పు జరిగినట్టు. ఈరోజు నీ అంతరంగంలో మార్పు జరిగిందా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభు మహిమ ప్రతిఫలింపలేదు కానీ అది ప్రకాశిస్తుంది. ఆ మహిమ ప్రతిఫలింపదు కానీ ఎవరో చూపించేస్తుంది కానీ రిఫ్లెక్ట్ కాదు కానీ అదే ప్రకాశిస్తుంది, సజావుగా కలుగుతుంది, అది ప్రకాశిస్తుంది. మరి మహిమ నుండి అధిక మహిమలోకి మనకు తీసుకువెళ్తారు. మహిమ నుండి ఎక్కడ తీసుకుపోతుంది? అధిక మహిమ లేదు. మహిమ ఉంటుంది, అధిక మహిమ లేదు మనల్ని నడిపిస్తుంది. ఇది నా దేవుని ప్రియ సంగమా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఈ మహిమల గురించి. మరి ఈయన మహిమ పొందినట్లు అనేక మరి యోహాను సువార్తలు చూస్తే మరి 2:11 ఆ మాట ఉన్నది. 2వ అధ్యాయం 11లో, 7వ అధ్యాయం 39వ వచనంలో, 11వ అధ్యాయం 4వ వచనంలో, 12వ అధ్యాయం 23వ వచనంలో, 17వ అధ్యాయం 31, 32వ వచనాలలో ఆయన మహిమను గురించి వివరించబడతా వచ్చిన ఇవన్నీ దేవుని మహిమను మరి చూస్తూ వస్తున్నాం. కాబట్టి రెండోది వచ్చేసి రెండో పాయింట్ ఆయన మహిమ 4 రకాలకు మొదటిది అయిపోయింది ఆయన మహిమ. రెండోది వచ్చి ఆయన రాజ్యం యొక్క మహిమ. మొదటిది ఆయన మహిమ అయిపోయింది. ఇప్పుడు రెండో పాయింట్ దాంట్లోనే ఆయన రాజ్యం యొక్క మహిమ. ఆయన రాజ్యం యొక్క రూపాంతరం కొండకు వెళ్ళి మరి ఆయన ఎందే కొంతమంది ప్రభు మహిమను
మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు ఆయన రాజ్యంతో వచ్చుట చూసు వరకు మరణం రుచి చూడడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన మహిమను చూడకుండా, ఆయన రాజ్యాన్ని చూడకుండా మరణం కారంటే వీళ్ళే. ఇది నా దేవుడి సంగమా జ్ఞాపకం చేసుకున్నా. ఆయన రాజ్యం యొక్క మహిమను మనం చూడాలి. ఆయన చూశారు. ఎవరంటే పేతురు, యాకోబు, యోహానులు ప్రభు అత్యంత సన్నిహితులు కాబట్టి ఆయన మహిమను చూశారు. మరి గెత్సెమనీలో చూశారు. లూకాసు వార్త 8:51లో యాయిరు మరి ఆయన గృహంలో వీళ్ళు ముగ్గురు ఆయన సన్నిహితంగా వెళ్ళినారు. మరి మహిమను చూసినారు. అదే విధంగా తిరిగి జన్మించిన యేసును వెంబడించే ప్రతి ఒక్కరూ ఆయన భూమి మీద మరియు ఆయన మహిమను రాజ్యంలో చూస్తారు. ఇప్పుడైతే వారు దేవుని మహిమను కొండ మీద ముగ్గురు చూశారు. ఇప్పుడు మనము ఆయన్ను వెంబడిస్తే, యేసుక్రీస్తును వెంబడిస్తే ఆయన మహిమను చూస్తాం. యేసుక్రీస్తుని మనం వెంబడిస్తే భూమి మీద ఆయన మహిమను మనం చూస్తాం. ఆయన కార్యాలు మనం చూస్తాం. గొప్ప కార్యాలు చూస్తాం. ఇది నాన్న దేవుని ప్రేమ. ఆయన మహిమను చూసేవారిగా ఉన్నామా? ఆయన మాటలను మరి ఆయన రాజ్యంలో మరి మనం కూడా మరి వెళ్ళాలంటే ఆయన మహిమను చూసేవారిగా ఉన్నారు. మూడోది సిలువ యొక్క మహిమ. మూడోది సిలువ యొక్క మహిమ. ఆయన చెప్తున్నాడు, మోషే మరియు ఏలియా ఆయన నిర్గమమును గురించి మాట్లాడారు. రాబో తన మరణమును గురించి మాట్లాడినప్పుడు మరి పేతురు నిర్గమం అనే పదాన్ని వాడినారు. ఆ కొండ మీద ఏం మాట్లాడుకున్నారు వీళ్ళంటే, ఆ కొండ మీద ఏం మాట్లాడారు? యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు నిర్గమ గురించి మోషే, ఏలియా మరి యేసు స్వామి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు. ఏం గురించి? ఆయన మరణాన్ని గురించి, ఆయన పొందబో సిలువ శ్రమలను గురించి మాట్లాడుకున్నారు. అదే నిర్గమము. ఆ నిర్గమం అనే మాటకు అర్థం ఏమంటే, ఈ లోకంలోని పాప దాస్యము నుండి పరలోకంలో గల మహిమ గల స్వాతంత్రంలోనికి నిర్గమము. ఈ లోక పాప దాస్యము నుండి పరలోకంలో గల మహిమ గల స్వతంత్రంలోనికి నిర్గమం. నిర్గమం అంటే దేని గురించి అంటే, ఈ లోకంలో పాప దాస్యంలో నుండి ఎలాగ పరలోకానికి వెళతామో, అదే స్వాతంత్రంలోకి వెళ్తామో అదే నిర్గమము. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా రూపాంతరం చెందాలంటే ఈ దాస్యం, పాపం అనే దాస్యం నుండి మరి పరలోకానికి మనము వెళ్ళడమే. ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక నిశ్చయిత మనకు రావాలి. నేను కనుమూస్తే పరలోకం వెళ్తాను ఒక ధైర్యం మనకు రావాలి. అలాగే దేవుని విశ్వసించాలి, నమ్మాలి, ఆయనను వెంబడించాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. కాబట్టి అన్నమాట ఆయన సిలువలో మరి సిలువ విలువలో మరి వెల చెల్లించాడు కనుక ఇది సాధ్యమైంది. ఆ పరలోకంలో ఆ స్వతంత్రం లేక నిత్యత్వం లేక ఆ వెళ్ళడానికి ఆయన జరిగిన కార్యం ఏమైనా ఉందంటే, ఆయన సిలువలో కలిసిన విలువలో ఆ విలువతో కూడిన వెల చెల్లించాడు. సిలువలో విలువతో కూడిన వెల చెల్లించడంతో మరి ఆయన సాధ్యమైందంట. యేసుక్రీస్తు విలువైన ఆ రక్తాన్ని కార్చడం ద్వారా ఇది సాధ్యమైంది. మనకు సాధ్యమయ్యేది కాదు. మనము ఆయన వెంబడించాలని మన దేవుడు మనతో కోరుకుంటున్నాడు. నాలుగోది ఆయన సమర్పణ యొక్క మహిమ. మనము ఈ మొదట సువార్త పాఠంలో 4 రకాల మహిమను మనం చూసాము. మొదటి ఆయన మహిమ చూసాము, రెండోది ఆయన రాజ్యం యొక్క మహిమ చూసాము, మూడోది సిలువ అంటే త్యాగం. సిలువ అంటే త్యాగము. సిలువ అంటే మరి ఘోరమైన మరి మరణం. మనకు అది విలువ తెచ్చింది. ఎప్పుడైతే ఆయన సిలువ మరణం పొందకపోతే మనకు విలువ లేదు. ఆ విలువైన మరణం తెచ్చాడు. ఆ మరణం ద్వారా మనకు విలువ వచ్చింది. సో మరి ఆ జీవము మనకు దేవుడు ఆ కార్యం ద్వారా మనకు జీవం వచ్చింది. నాలుగోది ఆయన సమర్పణ యొక్క మహిమ. నాలుగోది ఆయన సమర్పణ యొక్క మహిమ. మనం ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించినప్పుడు యేసు మహిమ పొందును అన్న పాఠాన్ని తన రూపాంతరం ద్వారా పేతురు, యోహాను, యాకోబులు నేర్పించిన ప్రభు నేడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రభు కూడా నేర్పిస్తున్నాడు. ఆ సిలువ యొక్క యోహాను, పేతురు నేర్చుకున్నారు. ఈరోజు మనకు కూడా ఆ మహిమను
ఆయన వెంబడించడంలో ఆ మహిమను వారు చూసి వారు మన ఎప్పుడు వెనుకకు తగ్గదా. ఈరోజు మనము ప్రతిరోజు వాక్యం ద్వారా ఆయన మహిమను చూస్తా ఉన్నాం. మనము కూడా ఎప్పటికీ వెనకకు వేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నారు. ఈ లోకంలో చూడండి, నిన్ను నీవు రక్షించుకో అనున్నది లోక వేదాంతం అంట. నిన్ను నీవు రక్షించుకునేది లోక వేదాంతం. లోకంలో ఎవరైనా ఏమంటారు, నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు క్షేమంగా ఉండు అనేది లోకంలో చెప్పబడే వేదాంతం అది. కానీ దేవుని వేదాంతం ఏది అంటే చూడండి, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో, ఇది క్రైస్తవ వేదాంతం. నిన్ను నీవు రక్షించుకోనేది లోక వేదాంతం, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోనేది క్రైస్తవ వేదాంతం. క్రైస్తవులు చెప్పే వేదాంతం అదే. క్రైస్తవులకు వేదాంతం ఏదైనా ఉందంటే మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలా, మనల్ని మనం దేవునికి మరి సమర్పించుకోవాలి. సంపూర్ణ యాగముగా మనల్ని మనం సమర్పించుకుంటే అది క్రైస్తవ వేదాంతం అని మరి లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి మరి రోమిలకు రాసిన పత్రిక 8:10 చూస్తే మీరు శ్రమపడి మహిమ పొందాలనే మాట ఉన్నది. ఆ రోమిలకు రాసిన పత్రిక 8:17, రోమ 8:17. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందటకు ఆయనతో శ్రమపడిన యెడల మరి మనము కూడా ఆయనతో కూడా శ్రమపడాలా, దేవుని కోసం శ్రమపడాలా, ఆయన కోసం కష్టాలు అనుభవించాలా. తోడి వారసులమై కాకుండా పరలోక రాజ్యానికి ఆయనతో సమర్పణ. మనం ఇలా సమర్పణ ఉంటే యేసుక్రీస్తు శ్రమను అనుభవించినాడు, మనము కూడా ఈ లోకంలో శ్రమ అనుభవిస్తే పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతాము. లేకపోతే వారసులము కాలేము. ఈరోజు శ్రమలు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో వ్యాధులు, శరీరము బలహీనతలు ఎన్నో వస్తూ ఉంటాయి. వాటన్నిటి మనం అనుభవించి జయిస్తే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే వైకుంఠం. వైకుంఠం అవ్వాలంటే ఇవన్నీ అనుభవించాలి. తోడి వారసులు దేవుని మహిమను చూడాలంటే ఆయన కోసం శ్రమలను అనుభవించాలనేది. మరి తగ్గింపు మహిమకు దారి తీయును అని నేర్పించిన ప్రభువు మనకు ఈరోజు దాన్ని నేర్పిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో ఆ తగ్గింపే దేవుని మహిమ కారణమవుతారు. తగ్గింపు స్వభావం ఎవరికైతే ఉంటారో వారు మహిమకు కారణమైతే దారి తీస్తారు. నువ్వు మహిమ పొందడానికి దారి తీస్తావు. అటువంటి మరి దేవుడు వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉండిపోదామని అనుకున్నారు వీళ్ళు. ఎవరు? పేతురు, యోహానులు మాట చెప్తా ఉన్నారు. యాకోబు, అయ్యా ఏలియాకు ఒకటి, నీకొకటి, యేసుక్రీస్తుకు ఒకటి, మరి మోషేకు ఒకటి పర్ణశాల వేస్తాం. వీడు బాగుంది, ఇక్కడే ఉన్నాం, ఈడే ఉన్నాంలే అనుకుంటా ఉన్నారు. కానీ అక్కడే ఉండిపోదాం అనుకున్నారు. కానీ పర్ణశాలలు కట్టి అనుభవం కంటే దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత మనకు తెలియజేస్తారు. ఈ అనుభవంలో ఉన్నారు. దేవుని మహిమ, ఏలియా ఆ అనుభవం, ఆ మహిమను చూసిన అనుభవంలో ఉన్నారు. దానికంటే ముఖ్యము, ఆ అనుభవం కంటే ముఖ్యం దేవుని వాక్యం ముఖ్యమని గ్రహించారు. ఈరోజు మనకు అనుభవాలు కాదు కావాల్సింది. అనుభవాలు కాలగర్భంలో కలిసిపోతాయి, కానీ దేవుని వాక్యం ఇస్తారు. దేవుని వాక్యం సత్యం. దేవుని వాక్యం నిన్ను జీవింపజేస్తుంది. దేవుని వాక్యం నిన్ను మహిమపరుస్తుంది. ఆ మహిమలేని తీసుకుపోయేది దేవుని వాక్యమే. కాబట్టి ఈరోజు ఈ రెండవ పాఠంలో మరి పేతురు మొదటి పాఠంలో 2 పేతురు 1:16 నుంచి 2:21 వరకు చూస్తే ఆయన వాక్యం యొక్క మహిమ, ఆయన వాక్య మహిమ. వాక్యం గురించి ఎక్కువ ఇక్కడ వాక్యము శ్రేష్టమైనది, వాక్యము ప్రధానమైనది. ఈరోజు అనేక మంది వాక్యాన్ని ప్రభుని రూపాంతరం, మన రూపాంతరానికి హామీ అంటారు. ఏ విధంగా ప్రభువు రూపాంతరం చెందాడో ఆ విధంగా మనము రూపాంతరం చెందడానికి హామీ అంట దేవుడు. మీరు కూడా నన్ను వెంబడించి నా కోసం జీవిస్తే మీరు కూడా ఇలాంటి హామీ పొందుతారు. మనకు ప్రభుని రూపాంతరము, మనకు మన రూపాంతరానికి హామీ. మనమందరం ఆయన కుమారుని స్వరూపం పొందాలని తండ్రి చిత్తము పరిశుద్ధాత్మ దేవుడు మనలో నెరవేరుస్తున్నాడు. క్రీస్తు స్వరూపంలోకి మారాలని పరిశుద్ధాత్ముడు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాడు. పరిశుద్ధాత్ముడు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తా ఉన్నాడు. ఈ ఉదయ కాలంలో
మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం అంటా ఉన్నాం, పాట పాడుతున్నాం, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటారు. అవునా? పాట ఉంది కదా, మంచి పాట. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఇది నా మనసు మారడం అంటే ఏంది? మనసు మార్చుకోవడం అంటే ఏంది? మనసు మార్చుకోవడం అంటే ఏంది అంటే పాపం వైపు పరుగులు తీసే నీ కాళ్ళకు సంఖ్యలు లేచి తిరిగి ఇరికి రావడం. అంటే మందు తాగాలని సారాయణ కాడికి బయలుదేరుతారు, మధ్య దారిలో వెళ్ళినాక ఎందుకు తాగాల, అందరికి ఎందుకు తాగి ఇంట్లో అందరికీ సమస్య తేవాలా, ఆ తాకపోతే పోలాన్ని మళ్ళీ ఎనికి తీసుకొని రావడమే మనసు మార్చుకోవడం. ఇసుపట్టాకులాడాలని బయలుదేరుతారు, 10,000 ఎత్తుకో, మధ్య దారిలో వెళ్ళినాక ఈ 10,000 ఉంటే నా బిడ్డలకు నా ఇంటికి ఖర్చుకు వస్తుంది కదా అని మళ్ళా వెనకకు తిరిగి రావడమే మనసు మార్చుకోవడం. పాపం చేయాలనే ఆలోచన లేకుండా అది మనసు మార్చుకుని వెనక్కి రావడమే, అదే మారు మనసు అంటే. పాపం వైపు నువ్వు పరుగులు తీసే నీ అడుగులను అక్కడి నుంచి తిప్పుకొని రావడమే మారు మనసు. ఈరోజు నువ్వు చెడు మాటలు మాట్లాడుతున్నావు, వాటిని కంట్రోల్ చేసుకొని మంచి మాటలు పలకడమే మారు మనసు. అలాంటి మారు మనసు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు మానవులు కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి. చెడ్డ ఆలోచనలు వచ్చినంత మాత్రాన్ని చెడ్డోళ్ళం కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. మనసు మార్చుకోవాలి. చెడ్డ ఆలోచనలు వచ్చినంత మాత్రాన చెడ్డోళ్ళము కాదు, అవి చెయ్యాలని కూరుకుంటాం చూడు, అదే చెడ్డ. అదే అప్పుడే మనం పాపులు అయిపోతాం. మానవుడు అనేది ఏంటంటే వస్తూ ఉంటాయి. అందుకోసం ఒక దైవజనుడు చెప్తాడు, గువ్వలు నీ మీదుగా ఎగిరిపోతా ఉంటాయి పక్షులు, నువ్వు దాన్ని ఆపలేవు. అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి, నీ తలలో గూడు కట్టుకోకుండా చూసుకో. గువ్వలు ఉంటాయి, నీ నెత్తి మీద గూడు కట్టుకోకుండా చూసుకో. చెడ్డ ఆలోచనలు చెడ్డ తలపులు వస్తూ ఉంటాయి, కానీ వాటిని పాటించడానికి పూనుకోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నెరవేరుస్తున్నాడు ఆ కార్యాన్ని. కాబట్టి ఎలా అంటే ఆయన వాక్యం ద్వారా మనకు నెరవేరుస్తూ ఉంటాడు. వాక్యమే ఆత్మ, ఆత్మయే వాక్యం. పరిశుద్ధాత్మే వాక్యము, వాక్యమే పరిశుద్ధాత్మ, అదే ఆత్మ. అందుకోసమే మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఆ మాట ఉంటుంది, ఆత్మయే జీవింపజేయుచున్నది కానీ శరీరం కేవలము నిష్ప్రయోజనము. నేను చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ కొందరున్నారు. చూడండి, ఆత్మయే జీవింపజేస్తారు, ఆత్మ జీవింపజేస్తారు, ఆత్మయే కార్యాలు. కాబట్టి వాక్యమే ఆత్మ, ఆత్మయే వాక్యం. వాక్యాన్ని ప్రాధాన్యత ఇస్తున్నాడు. మత్తయి పేతురు గారు ఏం చేస్తున్నాడంటే ఈ పద్ధతి ద్వారా వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. వాక్యం సత్యం చెప్పాలి. ఈరోజు వాక్యాలలో సంఘాలలో వాక్యం చెప్పడం లేదు, ఏదేదో పిట్టకథలు చెప్తా ఉన్నాం, ఏదో కాలాన్ని గడుపుతా ఉన్నాం, ఏదో టైం అయిపోస్తా ఉన్నారు, కానీ వాక్యానికి విలువ ఇవ్వడం లేదు. మిరాకిల్స్ అని, అద్భుతాలని, స్వస్థతలని వీటిని కేంద్రంగా చేసుకొని పరిచర్య జరిపిస్తున్నారు, కానీ వాక్యాన్ని కేంద్రంగా చేసుకోవడం. మీకు 7 వారాలు వస్తే బాగవుతుంది, ఇంత డబ్బులు ఇస్తే సిలువ దగ్గరికి ఆ డబ్బులు తీసుకుపోయి ఆడ పెట్టి ప్రార్థన చేసి మీకు మంచి జరుగుతుంది. ఇవన్నీ లేనటువంటి చెప్తా ఉన్నా. దేవుని కేంద్రంగా లేకుండా, వాక్యం కేంద్రంగా లేకుండా, వాక్యం లేకుండా ఎక్కువ ప్రాధాన్యత అద్భుతాలకు, ఆశ్చర్యాలకు, దయాలు వెలగొట్టడానికి వీటికనిపిస్తుంది. యేసుక్రీస్తు ఎక్కడ వాక్యం గురించి ఆయన శిష్యులు కూడా వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆరాపర ఎక్కడన్నా అద్భుతాలు చేశారే కానీ ఎక్కువ వాక్యమే. ఈ అద్భుతం నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే వాక్యంలో ఒక సంఘాన్ని నిలబెడతావో వాళ్ళు బయటికి పోరు. నువ్వు అద్భుతాలు వాటి కోసం వీటి కోసం ఆకర్షిస్తే అవి జరగకపోతే మళ్ళీ వెనక వెళ్ళిపోతావు. ఈరోజు వాక్యం సత్యం, వాక్యానికి ఎక్కువ విలువ. అందుకోసమనే
మా సంఘాలలో నేను వాక్యమే ఎక్కువ చెప్తాం. వాక్యం గురించి ప్రాధాన్యత ఇస్తాం. స్వస్థతలు జరగవాలని జరుగుతాయి. చాలా మంది చెప్తా ఉంటారు మా సంఘాల్లో, అన్న ప్రార్థనలు పెట్టినప్పుడు మాకు అవి జరిగినాయి ఇవి జరిగినాయి చాలా మంది చెప్తా ఉంటారు. కానీ మేము ప్రార్థన చేస్తాం, దేవుడు స్వస్థపరుస్తారు. వాక్యమే నిత్యం, వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, వాక్యమే నీకు దారి చూపిస్తుంది, వాక్యమే జీవం. ఎందుకంటే వాక్యమే సత్యమైనదని మేము వాక్యానికి ఎక్కువ విలువిస్తాం. పేతుడు కూడా అదే చెప్తున్నాడు, వాక్యం సత్యమైనదని బోధిస్తా ఉన్నాడు. చూడండి, తిమోతి అబద్ధ బోధకులు వచ్చి చెప్తారనే మాట మరి చూడండి. మరి మిరాకల్స్ అని, హోలీ స్పిరిట్ అని మాట్లాడే వారిని అనేక మందిని చూశాము, ఇప్పుడు చూస్తున్నామని చెప్తున్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కారణాలు వస్తాయని మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట ఉన్నది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో అంత్య దినాల్లో అపాయకరమైన రోజులు వస్తున్నాయని చూడండి. ఎవడైనాను అదేనా మొదటి తిమోతి 3:1, 2వ తిమోతి 2వ అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినట్టు తెలుసుకోను. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారే ఉన్నారు. అంత్య దినాలలో అపాయకరమైన రోజులు వస్తూ ఉన్నాయి. ఈరోజు వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఎక్కడ చూసిన స్వస్థతలు అవి ఇవే కోకొలలుగా వెళ్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యానికి లోబడి దేవునికి విధేయత చూపించే వాళ్ళు చాలా తక్కువ. ఎక్కువ వాక్యం చెప్పినా కూడా వినడం లేదు. ఆయన అంతా చెప్తా ఉన్నారు, ఏ స్వస్థతలు లేవంట. వాక్యమే ప్రధానమైనది. దేవుని వాక్యము మనకు చదివిస్తా ఉన్నది. చూడండి, మనకిచ్చిన ప్రవచన వాక్యం గురించి ఇంకా గల్తీ రాసిన పత్రికలో కూడా 6:8 కూడా చూస్తే, వాక్యం అనే విత్తనాన్ని విత్తితే నిత్య జీవం అనే పంటకు వస్తామని ఈ లేఖన భాగం చదివిస్తాను. వాక్యాన్ని మనం విత్తాలి, పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని విత్తాలని గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, వాక్యము ఎలాగనగా పైన చదువు మనిషి మోసపోకుడి 7వ వచనం చదువు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయిను. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమగు పంట పోయిను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట పోయిను. నువ్వు ఏమి విత్తితే అదే వస్తావు. ఈరోజు నువ్వు రాగులు విత్తి జొన్నలు కోయాలని వస్తామా? రాగులే వస్తావు. అంటే మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలుసు. దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏమి విత్తుతున్నావు? శరీర సంబంధమైన అక్షయమైన పంట, క్షయమైన పంట వస్తుంది. నువ్వు విత్తితే క్షయమైన పంటకు వస్తావు. శరీర సంబంధమైనది. ఆత్మ విషయమై నువ్వు వస్తే నిత్య జీవం అనే పంట వస్తావు. శరీరానికి సంబంధించిన కార్యాలు నువ్వు జరిగిస్తే శరీర కార్యాలు జరుగుతాయి, ఆత్మ కార్యాలు జరుగుతాయి. ఈరోజు నువ్వు ఆత్మ కార్యాలు జరిగిస్తే నిత్య జీవం అనే పంటకు వస్తామని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నారు. దేవుని ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఏమి విత్తుతున్నావో, మరి ఎలాంటి విత్తుతున్నావో వాక్యానికి మనము ఉండాలనేది దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నారు. కాబట్టి నిత్య జీవార్థమైన పంట కోయాలంటే వాక్యం అనే దీపం దగ్గరికి మనము రావాలి. వాక్యం నీ పాదములకు దీపము, వాక్యం నీ పాదములకు దీపము లాంటిది. నువ్వు నడిచే త్రోవలో నీకు వెలుగు కాదు, టార్చ్ లైట్ మాదిరి వస్తా ఉంటాయి. ఇక మబ్బులో చీకట్లో టార్చ్ లైట్ ఉంటే ఎలా ఉంటుందంటే, నువ్వు గుంతలో లేదంటే ఏదైనా పాములు వాటి మీద కాలు వేయవు. వాక్యం అటువంటిది. నువ్వు పాపమనే ఆ గుంటలో పడకుండా ఉండాలంటే వాక్యము నీ ముందు ఉండాలా, వాక్యం నీ హృదయంలో ఉండాలా. వాక్యం ఎప్పుడైతే నువ్వు ఉంటానని హృదయంలో నువ్వు చక్కగా నీ త్రోవలో వెళుతావని దేవుని వాక్యం మాట్లాడతావు. దేవుని ప్రియ సంగమా, వాక్యానికి నువ్వు చదవాలి, వాక్యానికి ఎక్కువ విలువ ఇవ్వాలి. వాక్యం నీకు లేఖనమైన నిత్య జీవం కలదని మీరు లేఖనములను పరిశోధిస్తూ ఉంటాం. మనం లేఖనాలలో నిత్య జీవం ఉన్నది. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
జీవం ఉన్నదనే మాట మనము జ్ఞాపకం చేసుకోలేదు. కానీ ఈ ఈ విషయాలలో మూడు విషయాలు ఉన్నాయి, 3 పాయింట్లు ఉన్నాయి వాక్యం గురించి. మరి నిశ్చయమైన ప్రభు వాక్యము, ఈ ప్రవచన మనకు దేవుడిచ్చిన ప్రవచన వాక్యంలో 3 విషయాలు ఉన్నాయి, 3 పాయింట్లు ఉన్నాయి. మొదటి పాయింట్ నిశ్చయమైన ప్రభు వాక్యము రూపాంతర ప్రవక్తల వాక్యంలో ఉన్న వాగ్దానం యొక్క ప్రదర్శన అంటారు బైబిల్ పండితులు. ఇది వాక్యం యొక్క మరి యథార్థమైనది, రూపాంతరము కొండపైన అనుభవంలో ఎంతో వాస్తవమైనది, మరి అంతే వాస్తవమైనది, స్థిరమైనదని మనకి ఇవ్వబడింది. కీర్తన 19:7 ఆ మాట ఉన్నారు చూడండి, ఎంత నిశ్చయమైనది ప్రభు వాక్యం ఉన్నది. కీర్తన 19:7 ఆ మాట ఉన్నది, స్థిరమైనది అనే మాట ఉన్నది, యథార్థమైనది వాక్యం ఉన్నది. కీర్తన 19:7 యెహోవా నీవిచ్చిన ధర్మశాస్త్రము జ్ఞానార్థమైనది, అది ప్రాణమును యెహోవా శాసనము నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. దేవుని వాక్యము బుద్ధిహీనులకు, బుద్ధి లేని వారికి జ్ఞానం పుట్టిస్తారు. దేవుని మాటలు ఈ లోకంలో ఉన్న బుద్ధిహీనులకు బుద్ధి పుట్టిస్తుంది, జ్ఞానం పుట్టిస్తుంది. అందుకోసమనే వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. సామెతల గ్రంథం చదివితే జ్ఞానం వస్తుంది, జ్ఞాన గ్రంథం అది. సామెతల గ్రంథము, మరి ప్రసంగి గ్రంథము, ఇవన్నీ జ్ఞాన గ్రంథాలు 5 ఉన్నాయి. ఇవి చదవడం ద్వారా మనిషికి జ్ఞానం వస్తుంది. తప్పుడు మార్గంలో వెళ్ళకుండా నిన్ను కాపాడుతుంది వాక్యం చదివినప్పుడు. ఇక ఎవరు మాట్లాడతారు? దేవుని మాటలు మనకు వింటారు, దేవుడిని సరైన మార్గంలో నడిపిస్తారు. జ్ఞాన గ్రంథం చూడండి, యథార్థమైనది, రూపాంతరం కొండపైన వాళ్ళు చూసినారు. రెండోది వచ్చేసి నిరంతరం ప్రకాశిస్తారంట. ఈ వాక్యం ఎటువంటిది? నిరంతరం ప్రకాశిస్తూ ఉంటారు. ఇది ఎవరో ప్రకాశించేది కాదు, స్వయం శక్తిగా ప్రకాశించేది. చంద్రుడు స్వయం వెలుగు ఉందా? చంద్రుడికి లేదు కదా. సూర్యుడు అనంతగా వెలుగు ప్రకాశిస్తాడు. అదే సూర్యుడు వెలుగు చంద్రుడి పైన పడినప్పుడు అది ప్రకాశిస్తుంది. కానీ అటువంటిది కాదు, ఇది స్వయం ప్రకాశమానమైనది. దేవుని వాక్యం స్వతంత్రత కలిగినది, నిరంతరం ప్రకాశించదు. ఈ రోజు లోకంలో సాతాను యొక్క అబద్ధ చీకటి అమ్ముకుంటుండగా దేవుని వాక్యం వెలిగించు దీపమై అంటున్నారని పేతురు అంటాడు. ఈరోజు మానవునికి ప్రపంచంలో మరి పాపం అనేది చీకటి అలుముకుంటూ వస్తారు. ఎక్కడ చూసినా పాపము కన్నులకు చీకటి కలిగజేస్తా ఉంది. ఏం పని చేసినా ఏమైతుంది అనే రకంలో ఉన్నారు. అసహ్యమైన కార్యాలు చేస్తూ కూడా మమ్మల్ని ఎవరు చూడలేదని వాళ్ళ హృదయంలో చీకటి అలుముకుంటా ఉన్నది. అటువంటి వారితో దేవుని వాక్యము వెలిగించే దీపం లాంటిది. వారు ఆ దేవుని మాటలు వింటే మరి అబద్ధములు యొక్క చూడండి, ఈ కాలం సాతాను యొక్క అబద్ధములు చీకటి అనుకుంటుండగా దేవుని వాక్యం వెలిగించి దీపం అంటాం. సరే, దీపంలాగా వెలుగుతా ఉన్నాయి. వెలుగు దగ్గరికి రావాలనేది దేవుని వాక్యం అంతా మాట్లాడుతూ ఉన్నది. చూడండి, ఇటువంటి చీకట్లో మనం ఎలా ఉండాలంటే వక్ర జన్మ మధ్యలో మనం ఉన్నాం. ఎటువంటి జనం? వక్ర జనం. చూడండి ఆ మాట మరి ఫిలిప్పీయుల పత్రిక 2:16 మనం ఎవరి మధ్యలో ఉన్నట్టు వక్ర జనం ఉంటుంది. ఈరోజు మన పేపర్లో, టీవీలో ఎక్కడ చూసినా కూడా ఘోరాలు జరుగుతూ ఉంటాయి. మనం చూసినప్పుడు మన భారతదేశంలో ఉన్నప్పుడు ఇంటి ఘోరాలు జరుగుతాయి. ఎప్పుడు వినలేదు అనిపిస్తూ ఉంటారు. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యలో మీరు జీవవాక్యము మనం ఉండే దగ్గర ఎట్లుండాలంటే అట్టి జన్మ మధ్య, వక్ర జన్మ మధ్య మనం ఉన్నాం, పాపుల మధ్య మనం ఉన్నాం. మీరు అనిందలుగా ఉండండి. వారి మధ్య మనం జీవవాక్యాన్ని చేతబట్టుకొని జ్యోతుల వల్ల మీరు ఉండాలా. పాపుల మధ్య మీరు ఉన్నారు. మన చుట్టూ ఉన్న మంచిగా కనపడతా ఉంటారు. వాళ్ళు ఏ ప్రోగ్రాం ఉన్నారో మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ మేనమామే చిన్న బిడ్డను తెచ్చిపోయి అగ్గులో వేసేసాడు. అమ్మ తమ్ముడే అంటే మేనమామే చిన్న బిడ్డను ఒక దాంట్లో అగ్గులో వేసి గుర్తు చేసినాడు. బంధువులు చంపేసి మన మధ్యలో బంధువులే అనుకుంటాం. మన
వక్ర జన్మ మధ్య మీరున్నారు. మీరు ఎలా ఉన్నట్టు అనిందులుగా, వాళ్ళు పాపం చేస్తారు నేను కూడా చేయాలి అక్కడ అనుకోవద్దు. మీరు అనిందులుగా ఉండండి. మీరు దేవుని కోసం బ్రతకండి. జీవవాక్యాన్ని చేతబట్టుకొని జ్యోతుల వల్ల ఉండండి అని మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. అలాగే 97వ కీర్తన 11వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 97:11 కీర్తన. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకు ఆనందమును విత్తబడినది. నీతిమంతుల కొరకు వెలుగున్నది మన కోసం. విత్తబడినదంటే నువ్వు ఏం విత్తుతావు అదే కోస్తావు. మన కోసం ఏం విత్తబడినది? వెలుగు విత్తబడినది. వెలుగు అనే పంటనే మనం కోస్తాం. యథార్థవంతులకు ఏమంటావా? నీతిమంతుల కొరకు వెలుగును, ఆనందం ఉన్నారంట. ఈరోజు మనకు ఆనందం రావాలంటే దేవుని వాక్యం వినాలి. వాక్యానికి మనం కట్టుబడితే ఆనందం మనలోకి వస్తారు. ఆనందం ఎవరు తీసేదా దాంట్లో నుంచి. ఈరోజు ఏమున్నా లేకపోయినా ఆనందంగా ఉన్నామంటే కారణము ఈ వాక్యాన్ని నమ్ముకునే. ఏం సమస్య లేదు, రేపు ఈ పలానా సమస్య వస్తుందని తెలిసినా కూడా ఈరోజు ఆనందంగా ఉన్నామంటే దేవుని వాక్యమే కారణం. ఆనందం విత్తబడినదంటే, విత్తడం అంటే పంట వేయడం. మళ్ళీ అదే ఆనందాన్ని పంట వస్తుందా? అంతే కదా. చెనిగ్గింజలు ఇద్దే చెనిక్కాయలే వస్తాం. ఆనందం ఇద్దే ఆనందమనే పంటే వస్తాం. వెలుగు ఇద్దే వెలుగనే. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయం ఏమంటే ఆత్మచేత ప్రేరేపింపబడింది. నిత్య ఆత్మచేత ప్రేరేపింపబడిన వాక్యం. ప్రేరేపింపబడిన వాక్యం అంటారు పేతురు. ప్రేరేపించబడిన వాక్యం అంటారు. కానీ అక్కడ తిమోతి రాసిన 2వ పత్రికలో 3:14 చేస్తే దైవావేశము వలన కలిగిన అంటాడు. ఇక్కడ దైవావేశము వలన కలిగిన లేఖనాలని ఆయన చెప్తాడు. ఇక్కడ ప్రేరేపించబడిందని పేతురు గారు చెప్తారు. అంటే ఆత్మ ద్వారా వాక్యములు ఎవరు రాశారే అంటే ప్రేరేపించి రాశారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ. ఈరోజు మనకు కూడా ప్రేరేపిస్తామని అంటా ఉంటాం. కాబట్టి ప్రేరేపించడం ద్వారా మనకు జరుగుతూ ఉంటుందనే విషయాన్ని ఆ 20 పేతురు రాసిన రెండవ పత్రిక 20:21 చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టలేదని మొదట గ్రహించుకోవలను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడు మనిషిని ఇచ్చనని కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. దైవావేశము వలనని తిమోతి రాస్తే ఈయన ప్రేరేపించబడి రాసినాడంటే అపోస్తలుడైన మరి పేతురు గారు ఇక్కడ చెప్తా ఉన్నారు. ప్రేరేపించడం, దేవుని వాక్యాన్ని ప్రేరేపించి రాశారు. దైవావేశం వలన ఆ తిమోతి రాసిన పత్రం కూడా దైవావేశం వలన కలిగిందని 2వ తిమోతి 3వ అధ్యాయము 18-17 చివరిలో ఉంటుంది. అక్కడ చూడండి. దైవజనుడ సన్నతుడే ప్రతి సత్కారములు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. దైవావేశం వలన కలిగినది. వాక్యము దేని వల్ల కలిగింది? ఇది ఎవరో ఒక ఇచ్చ నుండి ఒక నవల రాస్తే, ఒక రైటర్ రాస్తే పుట్టినది కాదు. ఇది దైవావేశం వలన కలిగిన 40 మంది భక్తులు రాసిన కార్యం. కాబట్టి ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ దేవుని మనం వెంబడిస్తాం. మరి దేవుని ఆ రూపాంతరం కొండ మీద మనం రూపాంతరం చెందాలంటే చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మరి 12వ రోడ్డు రాష్ట్రపతి 12:2 చూస్తే ఈరోజు దేవుడు మనలో చివరిగా మనల్ని మాట అడుగుతూ ఉన్నాడు. చూడండి 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన మగుడు వలన రూపాంతరం పొందుడి. ఈరోజు మన రూపాంతర ఆదివారంలో ఈరోజు మనమందరం రూపాంతరం పొందాలంటే ఏం చేయాలి? రూపాంతరం చెందాలంటే ఏం చేయాలి? మనస్సు మారి నూతన మగుడు వలన రూపాంతరం చెంది. ఈరోజు మనం కూడా రూపాంతరం చెందాలి. క్రైస్తవులుగా మనం ఎలా మారాలంటే నూతన మగుడు వలన ఆంతరంగంలో మరి కార్యం జరిగి బయటకు రూపాంతరం మనం చెందాలి. మనం చూస్తానే అరే ఇంతకుముందు ఇట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఎలా
రూపాంతరం చెందాలి, రూపాంతరం మార్పు చెందాలి. గొంగళపూడు ఏమవుతుందంట? గొంగళపూడు ఏమవుతుంది? అది పుట్టినప్పుడు 4 దశలు వస్తాయి. చిత్తాగౌచులు 10th క్లాస్లో వస్తుంది. విన్నారు, చదివినారు కదా 10th క్లాస్లో. అదే ప్యూబానా అనేది ఫస్ట్ ప్యూబా వస్తుంది, మళ్ళీ గొంగళపూరుకు వస్తుంది. 4th స్టేజ్లో ఏమవుతుంది? చిత్తాగౌచులుగా మారుతారు. మనకు కూడా అంతే. దేవుని సంఘానికి వచ్చేటప్పుడు పురుగులు ఎవరైనా చూసి అసహించుకుంటారు. అప్పుడు పట్టుకుంటారా? అదే పురుగు చిలతాగౌచులు చిన్నపిల్లడు కూడా పోయి పట్టుకుంటారు. అందరికి ఇష్టం కలుగుతారు, ఇష్టంగా ఉంటుంది. అలాగే ఈరోజు మనము కూడా రూపాంతరం చెందాలంటే, పురుగులాగా ఉన్న మనము దేవుని బిడ్డలుగా మారాలంటే, రూపాంతరం చెందాలంటే సీతాగౌచులాగా మారాలి, దేవుని బిడ్డలుగా మారాలి. అంటే సాధు స్వభావంలోకి మరి దేవుని పోలిక చొప్పున మనం మారిపోవాలి. అవునా కదా? మనం పురుగులాంటి ఏమైపోవాలా? సీతాగౌచులాగా రూపాంతరం చెందాలి. మరి దేవునికి వక్రజనముగా లేదంటే దేవుని మార్గానికి వ్యతిరేకంగా ఈ లోకంలో అసహ్యమైన విషయాల పట్ల ఆసక్తి కలిగిన మనము వాటిని విడిచిపెట్టి రూపాంతరం చెంది మంచి మార్గంలోకి వచ్చినప్పుడు మనల్ని అందరూ ఇష్టపడతారు. మంచి కార్యాలు చేసే బిడ్డలు ఎవరైనా ఇష్టపడతారు. అది చెడు పనులు చేసేవాడినే ఇష్టపడతారు, ఎంతో ఇష్టపడతారు. కానీ పిల్లలు చేయాలంటే ఎవరు చేయరు. పెళ్లి చేయాలంటే కూడా వాళ్ళ ఇంట్లో చెప్తారు, వానికి నీకు ఇస్తాను అంటారు. కాబట్టి మంచిగా ఉండాలి, మంచి అలవాటు మనము మంచిగా మనం ప్రవర్తించాలి. దేవుడికి ఇష్టంగా బ్రతికితే దేవుడు మనల్ని దీవించదుగా. రూపాంతరం చెంది పాల్గొందాం. అటువంటి కృప, అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్.